హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ Boy86. ఈరోజు కొత్త వ్లాగ్ వచ్చేసి బయటకు వచ్చాం. బండి మారింది ఏంటని చూడకండి. దీని వ్యూ ఎలా ఉన్నదో ఇంకో తెలియదు చూస్తే కానీ. ఈ బండి మారడానికి రీజన్ ఏంటంటే మా మమ్మీ 2 days నుంచి ఈ సముద్ర స్నానానికి వెళ్దాం అంటే ఈరోజు అయ్యింది. అది కూడా మార్నింగే లేపారు, కానీ మార్నింగ్ చాలా ఎక్కువ ఉంటుందని ఇప్పుడు తీసుకొచ్చాను. 3 అవుతుంది. విజయనగరం నుంచి భీమిలికి అప్రాక్స్ 25 kilometers. ఆల్రెడీ ఇంత దగ్గర వరకు వచ్చేసాం, కానీ ఇంతవరకు వీడియో రికార్డ్ చేయలేదు. అదే తగరపల్స్ జంక్షన్ వరకు వచ్చేసాం. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే భీమిలి వెళ్తాం, స్ట్రైట్కి వెళ్తే విశాఖపట్నం వెళ్ళిపోతాం అనమాట. అర్రే ఆటో నా స్ట్రైట్గా అంటే అంతవరకు స్ట్రైట్కి వెళ్ళేలాగా వెళ్ళాడు, సడన్గా తిప్పాడు. ఇంకా స్టైలే తోలుతున్నాళ్ళే ఆటో మాత్రం. ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో తీస్తుంటే మా మమ్మీ వెనకదల నుంచి మాట్లాడుతుంది. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, వీడియో తీస్తున్నానని చెప్తున్నాడు. అడుగుతా ఏంటని. ఏడు మమ్మీ అదే గసిరిసాడట ఏదో చెప్తుంది ఆవిడ. కాకపోతే మా తమ్ముడు వీడియో తీస్తున్నానని చెప్పాడు. తగరపల్లి జంక్షన్ అనమాట. ఇక్కడ కూడా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇందాక మా మమ్మీ ఏదో చెప్తున్నారు ఆఫీసర్ అన్నా కదా, అది బీచ్కి దగ్గరలో ఉంటారు కదా, ఇప్పుడు చల్లగానే ఉంటుంది అంటుంది. ఇప్పుడు చలికాలం అని మర్చిపోయి మరీ చల్లగా ఉంటుందని చెప్తుంది. ట్రాఫిక్ జామ్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది జంక్షన్లో అయితే. అంటే చిన్న రోడ్డు, టౌన్ కూడా ఇదే, కార్స్ ఆటోస్ ఎక్కువ ఇటుపక్క రావడం వల్ల ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడని కాదు, ఒక నైట్ టైం తప్పించి మిగతాదంతా ట్రాఫిక్ లాగే ఉంటుంది అనమాట. కొంచెం ఈ టౌన్ దాటిపోతే మళ్ళీ నార్మల్ పర్లేదు, వెళ్ళిపోవచ్చు. అవును, మీకు ఒకటి చెప్దాం అనుకున్నాను. అంటే ఫస్ట్ పెట్టిన వ్లాగ్ బాగానే వ్యూస్ సపోర్ట్ చేశారు అందరూ, థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తూ ఉండుంటే ఇది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ అయితే బాగానే వస్తుంది, ఎందుకంటే రికార్డ్ అవుతుందో లేదో చూడడానికి ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి కదా, దీంట్లో చూసుకుంటున్నాను అనమాట. ఇప్పటివరకు కూడా ఒకటి ఆఫ్ చేస్తాను అనుకున్నాను, కాస్త వరకు రికార్డ్ అయింది. మళ్ళీ చూసుకుంటే ఆఫ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఆన్ చేసి చేస్తున్నాను. మా మమ్మీ ఏమంటున్నారంటే, నువ్వు ఆ బళ్ళు గట్ట అంటే డ్యూక్ గట్ట తోలి ఇది తోలలేకపోతున్నావు కదా, అటు ఇటు ఇసిరినట్లు చేస్తున్నావు అని అడుగుతుంది. ఏంటి Boy86ని పట్టుకొని బండి తోలడం రాదా అని అడుగుతుంది మా మమ్మీ. ఇప్పుడు చిన్నప్పుడు భీమిలి రావాలంటే పెద్ద వింత మాకైతే. అంటే ఇక్కడ ఉండే పోలీస్ స్టేషన్ దాటి ఈ స్పీడ్ బ్రేకర్లు ఇప్పటి నుంచో ఉన్నాయి, నాకు తెలిసినప్పటి నుంచి ఉన్నాయి ఈ స్పీడ్ బ్రేకర్లు ఇచ్చట్లు ఇవన్నీ. అంటే ఆ పోలీస్ స్టేషన్ దాటి ఇలా వచ్చామంటే భీమిలి దగ్గరకు వచ్చేసాం అన్నట్లే. ఇంకా అదొక హ్యాపీనెస్ అనమాట. ఆ పిక్నిక్ సీజన్లో గట్ట వస్తే ఈ భీమిలి, రిషికొండ ఇటుపక్క నుంచి మళ్ళీ విశాఖపట్నం వెళ్ళిపోవచ్చు, బీచ్ రోడ్ అంతా. ఒక ఏజ్ వచ్చాక ఏటైందంటే చిన్నప్పుడు తెల్లర్లు తిరిగేవాళ్ళం, ఇప్పుడేమో రాత్రి పూటలు ఇరికేసి తిరుగుతున్నాం అనమాట. నైట్ టైం బీచ్లని, నైట్ టైం రైడ్స్ అని అలాగా. ఆల్రెడీ దగ్గరకు వచ్చేసాం ఎలాగో. ఇంకా ఇటుపక్క నుంచి బీచ్ కనిపిస్తుంది, ఎంట్రన్స్ దగ్గరలోకి వచ్చేసినట్టే. భీమిలో వచ్చేసాం. ఇంకా ఇక్కడ కూడా ఎప్పుడు అలా వస్తూనే ఉంటారు అనమాట. బీచ్ కదా ఇది, ఎవరో రిస్ట్రిక్షన్ లాగా గట్ట ఉండదు. అది కాకుండా ఇప్పుడైతే పిక్నిక్ సీజన్ కాబట్టి చాలామంది ఉన్నారు, చాలామంది కనిపిస్తున్నారు. పిక్నిక్ సీజన్ ఒకటి, సండే ఒకటి కదా. ఎవరైనా ఇక్కడ అంటే పిక్నిక్ గట్ట ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మ్యాక్సిమం స్విమ్మింగ్ చేయడానికైనా లోపలికి వెళ్ళొద్దు, అంటే ముందునే చేయడానికి చూడండి. ఇంకో థింగ్ ఏంటంటే, తాగేసి మేము దిగిపోయి స్విమ్మింగ్ చేసేస్తాం వచ్చేస్తాం అనుకోవడం, అది మీ భ్రమ. ఒకసారి నువ్వు అనుకున్నట్లు ఉండదు. సముద్రంలో దిగితే
ఈ చెరువుల్లోని గట్ట ఈత కొట్టించినంత సింపుల్ కాదనమాట సముద్రంలో ఈత కొట్టడం అంటే. నా వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు అయితే ఇలాంటివి అయితే చేయరు నాకు తెలిసినంత వరకు కూడా చెప్తున్నాను అనమాట అలా చేయొద్దని. ఇంకా మా మమ్మీ మా తమ్ముడు వీడు ఫస్ట్ టైం రావడం అనమాట బీచ్కి. సో అందుకే ఆడే ఎక్సైట్మెంట్ ఓ చాలామంది ఉన్నారు అబ్బా ఇక్కడ, చాలామంది ఉన్నారు. మా మమ్మీ సముద్ర స్థానం వెళ్ళి చేసి వచ్చేస్తే వెళ్ళిపోవడమే. ఆవిడకి కూడా భయమే, అందుకే నన్ను తీసుకుని వచ్చారు ఎంత దూరం. స్టైల్గా చూస్తున్నారు. మమ్మీ చూడు మమ్మీ ఎంతమంది ఉన్నారా, పిక్నిక్ సీజన్ కదా. వంద మంది దగ్గర ఉంటారని మా తమ్ముడు చెప్తున్నాడు. 100 మంది అక్కడ ఎంతమంది కనిపిస్తుంటే. వచ్చిన పని అయిపోయింది, మళ్ళీ రిటర్న్ విజయనగరం వెళ్ళిపోతున్నాం. ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు పడుద్ది. బీచ్ దగ్గర అయితే రష్ ఎక్కువ మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. రెస్క్యూ టీం అయితే లేదు కానీ అంటే ఎవరు మట్టుగా దిగిపోతున్నారు. పిక్నిక్లు గట్టి వచ్చిన వాళ్ళు చాలామంది ఉండడం వల్ల అంతే. ఎవరైనా దిగే వాళ్ళు ఉంటే జాగ్రత్త దిగండి. వాడు జొన్న పత్తులు తీసుకున్నారు, 30 రూపీస్ అంటే నుంచి ఇస్తున్నాడు. మమ్మీ మాట్లాడినాడు రికార్డ్ చేయలేదు కానీ ఆవిడ మాట్లాడే తీరు, ఆవిడ చేసే డైలాగులు గట్ట ఒక రేంజ్ అనమాట. ఆవిడకి తెలిసిన దాంట్లోనే ఏదో ఒకటి అనేస్తుంటుంది వెంటనే. అంటే ఆవిడ మాట్లాడినప్పుడు రికార్డ్ చేద్దామంటే బూతులు గట్టి మాట్లాడేస్తుంది, అదొక భయం. మనం వచ్చాం, ఇంకా చూసుకొని వెళ్ళిపోతున్నాం సేఫ్గా. అయిపోయింది. మళ్ళీ వేరే కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ నుంచి ఈ వ్లాగ్ ఎండ్ చేసేద్దాం. ఇంకా ఎవరైనా కొత్త చూసిన వాళ్ళు ఉంటే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కూడా కొత్తగా స్టార్ట్ చేసాం కదా, సపోర్ట్ అనేది కావాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.